ఇక తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3.39 కోట్ల మంది ఓటర్ వివరాల నవీకరించేందుకు ఎన్నికల సంఘం ఈ కార్యక్రమం చేపట్టింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ప్రత్యేక సర్వే ద్వారా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, నకిలీ లేదా పునరావృత నమోదులు తొలగించడం, చిరునామా మార్పులు, ఇతర లోపాలు సరిచేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బూత్ లెవెల్ అధికారులు జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ వివరాలు ధృవీకరించనున్నారు. బిఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించేలా ఏర్పాటు చేసినట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. అనంతరం ఆగస్టు 31 వరకు క్లైమ్లు, అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 28 నాటికి వాటిని పరిష్కరిస్తారు. ఇక అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది. ప్రస్తుతం హరికృష్ణ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించేందుకు. హరికృష్ణ, ఎస్ఐఆర్ ప్రక్రియ దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చాలా అప్రమత్తంగా ఉండాలంటూ పదే వాళ్ళ నేతలు సూచనలు చూస్తున్నాం. ప్రస్తుతం ఎలా కొనసాగుతోంది ఎస్ఐఆర్ ప్రక్రియ? ఇంక విధి విధానాలు ఏం చెప్పారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. రాష్ట్రంలో సర్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇందులో భాగంగానే బిఎల్ఓలంతా కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే నిర్వహిస్తారు. అయితే ప్రతి ఒక్క రాష్ట్రంలో దాదాపుగా 3,39,26,448 మంది ఓటర్లు అయితే ఉన్నారు. వీరందరినీ కూడా ఇప్పటికే దాదాపుగా 2,30,00,000 పైగా మ్యాపింగ్ మొత్తంగా కూడా జరిగిపోయింది. అంటే 2002 ఓటర్ల జాబితా ప్రకారం ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఓటర్లకు సంబంధించి మొత్తంగా కూడా మ్యాపింగ్ పూర్తి చేయడం అయితే జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ఓటర్కి ఏదైతే 2002 లిస్టు ప్రకారం, అదేవిధంగా 2025 లిస్టు ప్రకారం వీళ్ళందరికీ కూడా ఎన్యూమరేటర్ ఫామ్లన్నీ కూడా బిఎల్ఓలు అందించడం జరుగుతుంది. నెల రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి జూలై 24 వరకు కూడా ఈ యొక్క ఇంటింటి సర్వే ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం నా వెనకాల ఒకసారి విజువల్ కనుక గమనిస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ యొక్క రాష్ట్రంలో ఇంటింటి సర్వే గణనకు సంబంధించి ఎప్పుడెప్పుడు షెడ్యూల్ మొత్తంగా కూడా సర్ ప్రక్రియకు సంబంధించి మొత్తం కూడా షెడ్యూల్ ఇక్కడ బీఆర్కే భవన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంటింటి సర్వే 25/6 నుంచి 24/7 వరకు కూడా ఈ యొక్క సర్వే మొత్తంగా కూడా జరుగుతుంది. 31/7న ఈ యొక్క ముసాయిదీ ఓటర్ల జాబితా ప్రచురణ చేస్తున్నట్టుగా అయితే పేర్కొనడం జరిగింది. ఇందులో ఎవరైతే నోటీస్ దశకు సంబంధించి అంటే ఈ యొక్క 2002లో 2025లో ఓటర్ అయి ఉండి 2002లో తమ కుటుంబీకులు కానీ ఎవరైనా సంబంధిత వారు కానీ ఎవరు కూడా ఓటర్లుగా నమోదు లేని నేపథ్యంలో వారికి 31వ తేదీ నుంచి అంటే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. 31/7 నుంచి 28/9/6 వరకు కూడా ఆ యొక్క నోటీసుకి సంబంధించి విచారణ చేపడతారు. బిఎల్ఓలు అంతా కూడా ఇంటింటికి 3 సార్లు వెళ్ళి వారి దగ్గర నుంచి ఫామ్ తీసుకొని ఈ యొక్క మొత్తంగా కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క 2025లో లిస్టుకి సంబంధించి ఓటర్ అయి ఉండి 2002లో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఓటర్గా లేని నేపథ్యంలో వారికి నోటీసునిచ్చి వారి దగ్గర నుంచి వివరణ కోరుతారు. దానికి సంబంధించి 31/7 నుంచి 30/8/2026 వరకు కూడా అభ్యంతరాలు ఏమైనా ఉన్న దానిపైన ఆ వివరణ కోరి ఆ వివరణ ద్వారా వారి యొక్క పూర్తి వివరాలు సేకరిస్తారు. దానికి ఆ తర్వాత మొత్తంగా తుది ఓటర్ల జాబితా అనేది 1/10/2026న ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ తుది ఓటర్ల జాబితాకు సంబంధించి విడుదల చేయనుంది. అయితే మొత్తంగా రాష్ట్రంలో నేటి నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కూడా వచ్చే నెల 24 వరకు కూడా ఈ యొక్క ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. మొత్తంగా రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో మొత్తంగా కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే మొత్తంగా దీనికి సంబంధించి దాదాపుగా 35,000కు పైగా ఈ యొక్క పోలింగ్ బూత్లు అనేవి ఉన్నాయి. ఇందులో పోలింగ్ ప్రతి ఒక్క బిఎల్ఓకి ఒక్కొక్క అంటే దాదాపుగా 50 కుటుంబాలకు సంబంధించి కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ వారికి అప్పచెప్పడింది. ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క బిఎల్ఓ అధికారి వెళ్తారు. వారికి 2 ఫామ్లు ఇస్తారు. ఒకటి ఏదైతే ఈ ఎమ్యునేషన్ ఫామ్లో ఒక ఫామ్ నింపి వారి దగ్గర రిసిప్ట్ లాగా ఉంచుకోవాలి. రెండవ ఫామ్ ఈ యొక్క బిఎల్ఓకి ఇవ్వాలి. ఈ బిఎల్ఓకి ఇచ్చిన తర్వాత బిఎల్ఓ దీన్ని పూర్తి స్థాయిలో వెరిఫై చేసి ఈ యొక్క సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ యొక్క 2 ఓటర్లు కలిగి ఉంటారో వారందరి ఎక్కడైతే అంటే ప్రస్తుతం వారు ఎక్కడైతే ఉంటున్నారో వారికి అక్కడ ఎమ్యునేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అక్కడ బిఎల్ఓ వచ్చి కన్ఫర్మ్ చేసిన తర్వాత వారు ఓటర్గా తుది జాబితాలో వారి లిస్ట్ వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఈ యొక్క ఎమ్యునేషన్ ఫామ్ అందకపోతే మాత్రం
లేకపోతే అంటే బిఎల్ఓ ఇంటికి రాకపోతే 1950కి కాల్ చేయొచ్చు అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ తెలపడం జరిగింది. అయితే ఎవరైతే ఈ యొక్క ఎమ్యురేషన్ ఫామ్ నింపి బిఎల్ఓకి ఇస్తారో వారి ఓటు మాత్రమే తుది జాబితాలో ఉంటున్నట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఆ డూప్లికేషన్ ఓటు ప్రధానంగా ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులకు సంబంధించి ఖచ్చితంగా ఈ లిస్టులో ఉండే విధంగా చూస్తామని చెప్పేసి దీనిపైన ఎట్లాంటి అపోహలు వద్దని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉండరో కొన్ని డూప్లికేషన్ ఓట్లు 2 ఓట్లు ఉన్నా కానీ సరే అర్హులు కాకపోయినా సరే ఓటర్గా నమోదు ఎవరైతే చేసుకుంటారో వారు ఓటును ఖచ్చితంగా తొలగించబడుతుంది ఈ ప్రక్రియ ద్వారా అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఇప్పటికే అటు రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఈ యొక్క సర్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే బూత్ స్థాయిలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క బిఎల్ఓతో పాటు ఈ యొక్క రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి నాయకులు కూడా ఉండి ఆ యొక్క ఇంటికి వెళ్ళి ఈ యొక్క సర్వే నిర్వహించడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఉండి వారి దగ్గర ఉన్న లిస్టు ఇక్కడ బిఎల్ఓ దగ్గర ఉన్న లిస్టు 2 కూడా కంపేర్ చేసుకొని అర్హులు ఎవరైతే ఉంటారో అర్హులను గుర్తించి వారి తదుపరి కార్యాచరణకు వారి యొక్క ఫామ్ను ముందుకు తీసుకెళ్ళడం జరిగితే అనర్హుల ఓటుకు సంబంధించి కానీ డూప్లికేషన్ ఓట్లకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో తొలగించబడతాయని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. ఇటు రాజకీయ పార్టీలు కూడా బూత్ స్థాయిలో ఓట్ల ఏజెంట్లను వాళ్ళని ఏర్పాటు చేసుకున్న నియమించుకున్న నేపథ్యంలో కూడా వారికి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రక్రియ పైన అవగాహన కల్పించి తద్వారా ఈ యొక్క ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే ఈ యొక్క బిఎల్ఏలతో పాటు ఈ యొక్క రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వారందరూ కూడా వెల్లడి జరిగే ప్రక్రియ ఈ రోజు నుంచి కూడా వచ్చే నెల 24 వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. తుది జాబితా మాత్రం ఈ యొక్క 10వ నెల ఈ యొక్క తుది జాబితా అయితే ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.